అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో ఏంటంటే పెద్దక్క వాళ్ళ మరిది వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. అయితే మేము ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ పాప ఫంక్షన్ ఉందని చెప్పేసి ఫోన్ చేస్తే మేము అందరం వచ్చాము. అక్క వాళ్ళు కూడా వచ్చామన్నమాట. తర్వాత ఏమో పెద్దక్క ఇక్కడ నుంచి రిజర్వేషన్ చేయించుకుంది. ఇక్కడ కనిపించేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి తొందరగా అయితే వచ్చాము. తర్వాత అక్కడ కొద్దిగా రిటర్న్ గిఫ్ట్లు అన్నీ తాంబూలో అరటిపళ్ళు పెడతారు కదా, స్వీట్ అవి పెట్టేసాం అనమాట. కొన్ని మేము వెళ్ళేటప్పటికి చేస్తున్నారు. తర్వాత మేము కూడా కొన్ని హెల్ప్ చేసాం అనమాట. తర్వాత చెన్నైకి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అక్క వచ్చి 1 వీక్ అయిపోయింది కదా తిరణాల కోసం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయింది అక్క రిజర్వేషన్ కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడైతే ఫుల్ హడావిడిగా ఉందండి. ఇక మామూలుగా వైజాగ్ వైపు పగలు చేస్తారు మెచ్యూర్ ఫంక్షన్లు మధ్యాహ్నం పూట. మా ఊరు వైపు ఏంటంటే నైట్ టైం చేస్తారండి చాలా వరకును. ఇక్కడ ఏంటంటే మా బావగారు నిల్చొని ఉంటే చిన్న వీడియో అయితే తీశారు మా పెద్ద బావగారిని, చూసి నవ్వుతున్నారు. నెక్స్ట్ భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట. పెద్దక్క వాళ్ళ పాప అందరూ స్టేజ్ పైన ఉన్నారు. మా పాప అయితే పడుకుండిపోయింది. పక్క ఇంట్లో వాళ్ళ అక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడేమో పడుకుండిపోయారు అనమాట. మా పాప, అక్క వాళ్ళ అబ్బాయి, మా లక్కీ అందరూ పడుకుండిపోయారు. వీళ్ళు తెలిసిన వాళ్ళు అనమాట. ఇవి బట్టలు అవి పెడుతూ ఉంటే చిన్న వీడియో అయితే తీసాను. మా అక్క వాళ్ళ పాపను చూసారా ఎంత బాగుందో, దగ్గరికి పిలిచి వీడియో తీసాను అనమాట. చక్కగా బాగా రెడీ అయ్యింది. చిన్న వీడియో అయితే తీసాను, ఫొటోస్ అయితే తీసుకోలేదు ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. మా అబ్బాయి టైంపాస్ అని చెప్పేసి ఉన్న గేమ్స్ అన్నీ ఆడుకొని అలా టైంపాస్ చేశాడనమాట. ఇక్కడ ఏంటంటే మా అక్క నన్ను తిడుతుందనమాట. ఎందుకంటే పైకి స్టేజ్ పైకి రమ్మంది, రావణ అక్క అంటే రా అని చెప్పేసి అరుస్తుందనమాట. సైక్ చేసింది. అప్పుడు నేను మా చిన్నకి వెళ్ళి తాంబూలం అవి ఇస్తారు కదా, ఏంటంటే బట్టలు అవి పెడతారనమాట. అక్కడ సంప్రదాయం ప్రకారం అవి చేసి తర్వాత ఫొటోస్ అవి దిగేసి రిటర్న్ గిఫ్ట్ తీసుకొని అయితే వస్తామన్నమాట. వచ్చేసి భోజనాలు అయితే చేసామండి. భోజనాలు వీడియో అయితే తీయలేదు, అంటే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో నేను భోజనాలు వీడియో తీయలేదు. ఇక్కడ ఫోటోలు అవి తీస్తున్నారనమాట. అందుకే అంతసేపు ఉండిపోయాము. అక్కడ అక్షంతలు అవి వేసాము. నెక్స్ట్ ఏంటంటే పిల్లలు ఇద్దరు పడుకుండిపోయారండి. మా బాబు పడుకుండిపోయాడు అందరూ. తర్వాత మధ్యలో మేము వెళ్ళి లేపామన్నమాట. లేపేసి భోజనం పెట్టించాను. ఆ మేడ పైన పడుకున్నాం కానీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock వర్షం స్టార్ట్ అయిపోయింది. చాలా పెద్ద వర్షం అండి. చూస్తున్నారా ఎంత వర్షం పడుతుందో. నెక్స్ట్ ఏంటంటే అందరూ లెగిసిపోయి అందరం కిందకు వచ్చేసాం అనమాట. కిందన అక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇల్లు కదా అని చెప్పేసి ఇంట్లోపలికైతే వెళ్ళిపోయి కూర్చున్నాము. అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము. పిల్లలకైతే పాపం నిద్రలు వస్తున్నాయి. ఇదిగో పెద్దక్క వాళ్ళ బాబు అయితే పడుకున్నాడు. కుక్క ఉందండి వాళ్ళ ఇంట్లో, పెద్ద కుక్కే ఉంది. అది కూర్చుంటే అలా ఉంది కానీ చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట. వీడు మాత్రం గోలాడుతున్నాడు. మా అబ్బాయికి నిద్ర, పాప నిద్ర, అందరికీ నిద్ర వచ్చేస్తుంది పాపం. నిద్రలు అయితే సరిగా లేవు. ఊరు వెళ్ళడం కాదు కానీ నిద్రలు అయితే లేవండి. ఈ వర్షం పడడం వల్ల ఎర్లీగా లెగిసిపోయాం. మళ్ళీను 4:30-5 గంటలకు వర్షం పడింది. తర్వాత ఏమో ఇక్కడ కాసేపు టీ పెట్టించారు పాపం. టీ తాగేసి అయితే మా ఊరైతే వచ్చాం అనమాట. మార్నింగ్ వస్తాము వర్షం తగ్గాక. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మేము ఈవినింగ్ స్టార్ట్ అయిపోతున్నాము, నెల్లూరు వెళ్ళాలి. ఇది మా పెదనాన్న ఇల్లు. సరే ఒక వీడియో తీద్దామని చెప్పేసి చిన్న వీడియో తీసాను. ఇక్కడ ఏంటంటే మా పెదనాన్న గ్యాదెతో తీసుకున్న ఫోటో అయితే గుర్తుగా ఉంచుకున్నారనమాట. అది మా పిల్లలకి చూపిస్తున్నారు. మన పెదనాన్న గేదెలు పెంచుతారనమాట. చాలా గేదెలు ఉండేవి, కొన్ని అమ్మేశారు, చేయడానికి కష్టంగా ఉంటుందని. కొన్ని అయితే ఇప్పుడు ఉన్నాయన్నమాట. ఎందుకంటే మొన్నటి వరకు ఈ రోడ్డు మీద లేవు, తిరణాల ఊరేగింపులు అవుతున్నాయి కదా అని వేరే ప్లేస్లో అయితే కట్టారనమాట. ఇప్పుడైతే ఇక్కడ కట్టేశారు తీసుకొచ్చేసి. ఇంకైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. లగేజ్లన్నీ ప్యాక్ చేసుకొని అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ నుంచి వచ్చేసి మళ్ళీ బ్యాగులన్నీ ప్యాక్ చేసుకొని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. చెప్తున్నాను దేవుడికి దండం పెట్టేసుకొని బయలుదేరిపోదాం అని చెప్పేసి మా పిల్లలకు కూడా చెప్తున్నాను అనమాట. దేవుడికి దండం పెట్టేసుకోండి అనేసి. మా అమ్మగారికి కూడా దండం పెట్టుకుంటున్నాము. మా అమ్మగారు ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడూ ఉండాలి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మా పిల్లలకి చెప్పాను దండం పెట్టేసుకుంటూ బయలుదేరిపోదామని. ఇదిగో 3 అక్క కూడా వస్తుంది. ఇంకా అందరం బయలుదేరిపోతున్నాం. ఆల్రెడీ 2 అక్క వెళ్ళిపోయింది కదా, ఇంకా మేమిద్దరం ఉండిపోయాము. ఇంకా లగేజీల కోసం ఉండిపోయాము. లగేజీలు తీసుకొని ఇప్పుడు నెల్లూరు స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా మా నాన్నగారు చెప్తున్నారు ఏంటంటే బట్టలన్నీ ఏవి ఉన్నా మర్చిపోకుండా పెట్టుకోండి అని చెప్తూనే ఉన్నారనమాట. ఎందుకంటే మళ్ళీ మర్చిపోయామంటే దూరం కదా, మళ్ళీ తీసుకురావడానికి అవ్వదు, వేస్ట్ ఇక్కడ ఉండిపోయి కూడా అనేసి వీడి బ్యాగులతో ఆడేస్తున్నాడు. మావి బ్యాగులన్నీ పంపించానండి. 3 బ్యాగులు మా బావగారు మొన్న ఆటోలో వచ్చినప్పుడు నా బ్యాగులన్నీ పంపించాను అనమాట. నావి 2 ఉంచుకున్నాను, ఏవి అవసరం ఏవో ఉంచాను అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. బ్యాగులు పంపించడం వల్ల నాకు చాలా రిలీఫ్ అనిపించింది. బస్సులు ఎక్కించుకోవడం దించడం కాకుండాను.
ఇక్కడ ఏంటంటే అందరికీ చెప్పుకొని, పల్లెటూరు కదా అందరికీ చెప్పుకొని వెళ్తాం కదా. ఇలా మా వదిన వాళ్ళకి ఇంటికి కూడా వచ్చానమాట. వదిన వాళ్ళకి చెప్పేసి బయలుదేరుతున్నాము. రోడ్డుకి ఆటో మాట్లాడితే ఇంకా రాలేదు ఆటోను, టైం పడుతుంది అన్నారు. అందుకని చెప్పేసి నడుచుకొని వెళ్ళిపోదామని చెప్పేసి మనుషులు తక్కువ, లగేజీలు ఎక్కువైపోయి ఇక్కడ ఏంటంటే వెళ్ళే టైంలో మా లక్కీ మా పాప దగ్గరికి వచ్చాడు. ఫుల్ హ్యాపీగా ఎత్తుకొని నడుస్తుంది ఇది. ఇక్కడ నుంచి ఆ పొలాలు దాటుకొని రోడ్డు మీదకి వెళ్ళాలండి, మెయిన్ రోడ్డుకి. మనుషులు తక్కువ ఉన్నారు, బ్యాగులు ఎక్కువైపోయి బాగాను. అవి మోసుకొని వెళ్తున్నాం ఒక్కొక్కరు రెండు రెండు పట్టుకొని. మా నాన్న వాళ్ళు రావట్లేదు అనమాట. నేను మా అక్క వాళ్ళు మాత్రం వెళ్తున్నాము. నాన్న వాళ్ళు రేపు వస్తానని చెప్పారు. నాన్న మా పిన్ని రేపు వస్తారు నెల్లూరు. ఇప్పుడైతే బస్సు ఎక్కితే ఎక్కిపోయామన్నమాట. బస్సులో ఇంకా నెల్లూరు వెళ్ళిపోయామంటే ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉండి ఆ తర్వాత వైజాగ్ స్టార్ట్ అయిపోతాం అనమాట. అక్కడ వీడియో కూడా కంటిన్యూగా అయితే అవుతాయి. నెల్లూరు అయితే వస్తామండి. చూసారు, ఇది పెన్నా నది అంటారు, అదే చూపిస్తుంది అనమాట. వాటరే లేదు, ఎండాకాలం కదా. ఇక్కడేమో లగేజీలు అవన్నీ మావే లగేజీలు ఉన్నాయి ఎక్కువ. నెక్స్ట్ ఏంటంటే మా అబ్బాయి కూడా పడుకుండిపోయాడు బస్సులోను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.